Luke 17 from verse 1. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. అభ్యంతరం ఎవరు సోర్సో వాడికి శ్రమ. ద సోర్స్. అభ్యంతరము రాకపోవడం అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ. 2. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం చేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినడలా అతని గద్దించుము, అతడు మారు మనసు పొందినడలా అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అనినేడలా అతని క్షమింపవలె. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, మేము క్షమించలేము ఇలాగా, ఈ బాబు ఇన్ని చేస్తుంటే ఇలాంటి వాళ్ళు నా వల్ల కాదు, నేను న్యాయం, నేను కరెక్ట్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు అవన్నీ రావు, నేను పర్ఫెక్ట్, వాళ్ళతో నాకు సహవాసం వద్దు, దుష్టుని దూరంగా ఉండాలి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటే ప్రాబ్లము ఎవరి ప్రాబ్లం? అది వాడి ప్రాబ్లం కాదు, వాడికి శ్రమ. ఓకే, వాడి సోర్స్, హీ హ్యాస్ ద సోర్స్. ఎవరి నుంచి అభ్యంతరం వచ్చిందో వాడికి శ్రమ, వదిలేసేయండి. కానీ మన విశ్వాసానికి టెస్ట్. అప్పుడు అపోస్తులు ఏం చూసా అంటే అపోస్తులు ఎదిగిపోయారా లేదా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు చూసారా, లుక్ ఎట్ ద మైండ్ ఆఫ్ అపోస్టల్స్. వాళ్ళు అలాగైతే ప్రభా నువ్వు న్యాయం గల దేవుడు కదా, ఇన్ని చేస్తే ఎందుకు క్షమించాలా, వాడు తప్పు చేస్తే నేను ఎందుకు క్షమించాలా? అందుకే ముందు చెప్పాడు, వాడి నుంచి వచ్చింది వాడికి శ్రమ. అయితే ఏమంటున్నారు? మా విశ్వాసాన్ని పెంచు. ఐ వాంట్ టు లవ్ అండ్ ఫర్గివ్. యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు ఇలాగ, ప్రభువా నా భార్యను క్షమించడానికి నా విశ్వాసాన్ని పెంచు, నా భర్తను క్షమించడానికి నా విశ్వాసాన్ని పెంచు. మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని పెంచు. నీ విశ్వాసం పెరిగితే ఏమవుతుందో తెలుసా? దేవుడు నిన్ను హెచ్చించి గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. ఇంక్రీజ్ మై డిసర్న్మెంట్. చూసారా మీరు? ఇప్పుడు అడిగి ఏదో అయిపోవాలని కాదు, ఫెయిత్ లాంగ్వేజ్. ఇంక్రీజ్ మై ఫెయిత్. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసావో, యు నో టు వాట్ ఎక్స్టెంట్ యూ విల్ గ్రో. యూ విల్ సీ ద అదర్ పర్సన్ అండ్ హిస్ స్పిరిట్. యూ విల్ నో అండ్ కంట్రోల్ హిమ్. హీ కెనాట్ డూ ఇట్. నీకు ఆ ముందు రోజు అతని గురించి అని తెలిసిపోతుంది, అతను ఏం చేస్తాడో, అతను నేను ఎలా ఆపుతున్నో దేవుడు చెప్పేస్తాడు నీకు. సో యూ క్యాన్ రిలాక్స్. ద ఎనిమీ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, జస్ట్ లైక్ జీసస్, జస్ట్ లైక్ ద డిసైపుల్స్. ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు ఆస్తిని దాచేసి ఎలా పెడతారు. అప్పుడు పేతురు అంటాడు, ఎందుకు దాచావు? ద పవర్ ఆఫ్ డిసర్న్మెంట్. యూ విల్ నో. ఒక స్పిరిచువల్ ర్యాంక్ లోకి వెళ్ళిపోతావు అనమాట. యూ విల్ ఎంటర్ ఇంటు స్పిరిచువల్ ర్యాంక్. వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పేస్తావు, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి. యూ విల్ బి హై ర్యాంక్. వాళ్ళు సరెండర్ అయిపోతారు, ఏంది మీకు నా ప్రాబ్లమ్ సొల్యూషన్. నీ ర్యాంక్ పెరుగుతుంది. యూ విల్ బి అ డిసర్నర్. గాడ్ విల్ ఎలివేట్ యూ. నీ దగ్గరికి ప్రార్థన చేయమనడానికి వస్తారు. ప్రేమ క్షమాపణ గుణం దేవుడిది. ఇదిగో లోక పాపాన్ని మోసుకెళ్ళిపోవు గొర్రెపిల్ల. ఆయన ఏంటి రివర్స్. ఆయన బుద్ధి ఏంటంట, మనం ఏ స్టేజ్కి ఎదగాలంట చూడండి. ఆయన మన పాపాలు ఆయన మీద వేసేసుకొని ఆయన మనకే అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడండి. యాక్చువల్గా ద లా ఇస్ అ బ్లెస్సింగ్. పరిశుద్ధాత్మని పెట్టి లోపల నుంచి నేను ప్రేమించి మారుస్తానని చెప్పి నిన్ను ఆశీర్వదించాడంట. ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్ష పడాలి, కానీ ఈయన వేసుకొని, ఈయన చనిపోయి, ఈయన దెబ్బలు తిని, ఈయన పాప భారం మోసి వాళ్ళకి బ్లెస్సింగా? ఇదేమైనా మైండ్? వాట్ ఈస్ దిస్ మైండ్? ఇంకా మనల్ని క్షమించమంటున్నాడు. ఆయన ఏంటి? ఆ పాపాన్ని ఈయన భరించి వానికి ఆశీర్వాదం అంట. ఆ స్థాయికి ఎదగడం అంటే ఊహించుకోండి. మనం ఇక్కడ క్షమించడం వరకే చూస్తున్నాము. ఆయన మీద వేసేసుకొని, అంటే ఏంటి? లవ్ మీద వేసుకొని వారికి ఆశీర్వాదం అంటే శాపం రాకుండా ఏమి ఇచ్చాడంట? ద కర్స్ ఆఫ్ ద లా. గలతీయులు 3:13-14 ధర్మశాస్త్రం యొక్క శాపము ఆయన తీసుకొని ఏమిచ్చాడంట? ఆశీర్వాదం. దిస్ ఇస్ డిఫరెంట్. చూడండి, మనం ఫెయిత్ దేనికి పెంచుతాం? టు ఫర్గివ్. ద డిసైపుల్స్ అండర్స్టూడ్. విశ్వాసాన్ని దేనికి వాడాలి? చదువమ్మా, లూకా 17. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటబడుము అని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూడండి, ఒక చోట మనం విశ్వాసానికి దేనికి వాడాము? కొండను చూసి వెళ్ళిపో సముద్రంలో పడు అంటున్నాడు. అదేంటి? ఇతరుల నుంచి వచ్చేటువంటి కొండ, లోకంలో ఉండే ఇబ్బంది, వ్యాధి, బాధ, రోగం, దాన్ని విశ్వాసాన్ని దాన్ని పో అనాలంట. ఇప్పుడు ఇదేంటిది? ఈ చెట్టు ఎక్కడుంది? లోపల ఉంది. ఇది బయట లేదు. ఈ చెట్టు లోపల వేళ్లతో ఉందన్నమాట. క్షమించలేని పరిస్థితి. దీని ఫలాలే కోపం, దీని ఫలాలే క్షమించలేని పరిస్థితి. ఇప్పుడు నువ్వేం చేయాలా? కొండ కాదు ఇది, నీ లోపల క్షమించలేనటువంటి ఏరులతో పాతుకుపోయినటువంటి మనసా. 50 ఏళ్ల నీ వయసు, 60 ఏళ్ల నీ వయసు, ఓకే 20 ఏళ్ల వయసు, 35 ఏళ్ల వయసు గల నీ పేరు పెట్టుకొని, నాలో ఉండే ఈ చెట్ట వేళ్లతో క్షమించలేని స్వభావము బయటకు వచ్చాయి అని రోజు ఒక 10 times ప్రొఫెసర్ చేసుకోవాలని. కొండ కాదు ఇప్పుడు. నౌ నాట్ మౌంటైన్, గో. నీలో ఉండే వేరులతో ఉండే క్షమించరాని ఆ మనస్సు వేరుతో బయటకు వచ్చాయి.
Faith should be used outside and also inside. God is shooting a multiple dimension. కరెక్టే. శత్రువు నువ్వు నన్ను ఏం చేయలేవు, వాడు అక్కడ ఆగిపోతాడు. తుఫాన్ ఆగిపోతుంది, ఆ రోగం ఆగిపోతుంది, అప్పులోడు వెళ్ళిపోతాడు. బట్ నౌ హీ సేస్ ద ట్రీ విత్ రూట్స్ కమ్ అవుట్ ఆఫ్ మీ. నువ్వు చూస్తావు 1 year 2 year 3 ఎలా పోతుంది ఇది. నౌ కమాండ్. చూడండి ఇక్కడ హౌ హీ విల్ టీచ్ ఇట్. 6 ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడు. అంటే నీలో కూడా ఆ సామర్థ్యం ఉంది. యూ కెన్ స్టిల్ డూ దాట్. ఈ రోజు నుంచి ఆ సామర్థ్యము మనందరిలోంచి బయటికి సమృద్ధిగా వచ్చును గాక. సీ దట్ హౌ యూ కెన్ రిలీజ్ ఎ పర్సన్. నిర్గమకాండము 23:7. అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను, లంచము తీసుకొనకూడదు. అది ఎవరైతే టాప్ కేటర్కి వెళ్దాం అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. నువ్వు సంతకాలు పెట్టేది ఆ నెల 10,000 కోట్ల ఫైల్స్. నీ జీవితం అంతా సంతకాలు పెడితే చూస్తే లక్షల కోట్ల వర్త ఫైలు, నీకు వచ్చే 1,70,000. ద టెంప్టేషన్ ఆఫ్ ద వరల్డ్. చూద్దాం, లెట్స్ గో. ఈ భూమే కాదు, దీని తర్వాత లోకం ఉంది. దెర్ ఈస్ ఎ వరల్డ్ ఆఫ్టర్ దిస్. దిస్ ఈస్ జస్ట్ ఎ టెంపరరీ లైఫ్. లంచము తీసుకోనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటకు అపార్థము చేయించును. అండ్ thou shalt take no gift, for the gift blindeth the wise and perverteth the words of the righteous. Wisdom నాపేస్తుందంట గిఫ్ట్. perverteth the words of righteous అంటే న్యాయం తిప్పివేస్తుంది. సో బ్రైబరీ ఇస్ విచ్ ఈజ్ ఒక రకంగా నీకు లంచాలు దొరకని జాబులు వస్తే చాలా బ్లెస్డ్ నువ్వు. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించు. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. మీకు తెలుసా, anything you are getting dim for the truth, you are getting dim and dull for the supernatural, for the next level. supernatural realm కి ఇప్పుడు సపోజ్ నువ్వు గనక ఆ లంచం తీసుకోకుండా అలాగే ఉన్నావు అనుకోండి, you will get the ability to multiply bread. You will command, God will bless you. You supernatural ability వచ్చేస్తుంది. Jesus name it will work. Authority, supernatural authority. God and me, what do you want? Supernatural will take over. ఇది చూడలేదు. ఇది ఎవరు? జూదా ఇస్కరియోత్ యూదా. ఇది చూడలేదు. He stole. శిష్యుల తర్వాత వాళ్ళకి సామర్థ్యం వచ్చేసింది. సూపర్. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఏం తక్కువ అవ్వట్లేదు. You see, you can command things that it will happen. Angels will come and take care of you. Heaven is for you. నువ్వు ప్రార్థించగా ఆ దేశము కరువు నుంచి బయటకు వచ్చేస్తా. ఎలీషా అంటాడు, రేపు పొద్దున్న కల్లా 24 గంటల్లో ఈ దేశ పరిస్థితి మారిపోతుంది. The poor country became a rich country in 24 hours. You see, you can command things that it will happen. Angels will come and take care of you. నువ్వు ప్రార్థించగా ఆ దేశము కరువు నుంచి బయటకు వచ్చేస్తుంది. Heaven is for you. Supernatural power వస్తుంది. నజరేయుడైన యేసయ్య, మేము అనేక సార్లు అనేక విషయాలు ప్రార్థిస్తాం, కానీ ఈ రోజు ప్రత్యేకంగా మా కొరకు మేము ప్రార్థించుకుంటున్నాము. మేము ఇతరులు క్షమించే విశ్వాసం మాలో పెంచమని మేము అడుగుచున్నాము నాయన. టుడే వి ఆస్క్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్సైట్. ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధముగా మేము పెరిగిన ఈ వృక్షము, ఈ లోపల క్షమించలేని గుణము, ప్రేమించలేని గుణము, అసూయ, తట్టుకోలేని గుణము, వాడు ఇంత పని చేశాడు, ఎలాగా అవి వేరులతో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. స్వేచ్ఛను, ప్రేమను పంచి నడిపించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.